మరి ఏసంగికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పథకం, వాళ్ళు చెప్తున్నటువంటి రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ఇంకా ఎందుకు ఖాతాలలో వేయట్లేదు? ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఇచ్చినామని ఒకటి, వేసినామని ఒకటి. రైతు బంధు ఖాతాలలో వేసినాము, రైతు బంధు ఖాతాలలో వేస్తున్నాము, రైతు భరోసా కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించడం అనేటువంటిది విభిన్నమైనటువంటి రీతులలో రేవంత్ రెడ్డి సీఎం గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. రైతులేమో ఇక్కడ మాకు రైతు బంధు రాలేదని, వచ్చినా ₹1 వచ్చిందని, 26 రూపాయలు వచ్చిందని రకరకాల రైతులు ఆందోళనకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సరిగ్గా 27వ తారీఖు నవంబర్ మరి ఇదే ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి 28వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు బంధు పడతాని చెప్పడం జరిగింది. జరుగుతున్న ఆల్రెడీ బ్యాంకులలో 28 తారీఖు నుంచి ఖాతాలలో పడతాయని చాలా స్పష్టంగా, అది ఇవాళ ప్రారంభమైనటువంటిది కాదు, అది రొటీన్గా యాసంగికి వానాకాలం పంటలకు రైతులకు అవసరమైనటువంటి రైతు బంధు పథకాన్ని ఖాతాలలో వేసేటువంటి కార్యక్రమం టన్ 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 అనే అకౌంట్లలో 28 తారీఖు నుంచి డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది. ఆ దరిమిలా మరి కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎన్నికల కమిషనే మీరు రైతు బంధు ఖాతాలలో పైసలు వేసుకోనని చెప్పింది. చెప్పిన దరిమిలాలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రైతుల ఖాతాలలో రైతు బంధు ఆపివేయండి, తెలంగాణ రైతుల ఖాతాలలో రైతు బంధు ఆపివేయండి అని ఎన్నికల కమిషన్కు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినటువంటి దరిమిలాలో ఆ సందర్భంగా రైతు బంధు 28వ తారీఖు నుంచి ఖాతాలలో పడాల్సింది ఆగిపోయింది. అసలు రైతు బంధు అంటే ఏంటిదో కాంగ్రెస్ వాళ్ళకు తెలిసేనా? తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి పరిస్థితి, సావుకారు దగ్గరకు పోయి చెయ్యి దాపి అప్పు అడకచ్చుకొని ఎరువులు విత్తనాలు కొనుక్కొచ్చుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండే. అటువంటి పరిస్థితి ఆత్మహత్యలు ఆగిపోవాలని, రైతులు దేశానికి అన్నం పెట్టే రైతన్న సావుకారు దగ్గరకు పోయి చెయ్యి దాపి అప్పు అడగకూడదని ఈ రైతు బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేసుకున్నది. వానాకాలం కంటే ముందు, యాసంగి కంటే ముందు, నెల రోజుల ముందే రైతు సగర్వంగా జేబులోకి వెళ్ళి రైతు అకౌంట్లలో ఖాతాలు తీసి ఎరువులు విత్తనాలు కొనుక్కొచ్చుకునేటువంటి ఆత్మ గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంలోనే రైతు బంధు ఆపేసింది. ఇక డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు బంధు ఖాతాలలో 15,000 రూపాయలు వేస్తామని ఇదే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక రైతు బంధే కాదు, ఆసరా పెన్షన్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు. మీకు కొన్ని వీడియోలు కూడా చూపిస్తా. అయితే మరి నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డిని నేను ఒక పత్రికలో చూసి చాలా ఆశ్చర్యపోయినా. ఇది నేను చెప్పడం కాదు, ఒక పత్రికలో రైతు బంధు మింగిన ఆమాత్యుడు ఎవరు, రైతు బంధు మింగిన ఆమాత్యుడు ఎవరు అనేది
ఒక పత్రికలో నేను చదివి ఆశ్చర్యపోయినా. అంటే రైతు బంధు ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 7,700 కోట్ల రూపాయలు బ్యాంకులలో వేసింది వాస్తవము. 28 తారీఖు నుండి రైతుల ఖాతాలలో పైసలు డబ్బులు పడుతుండే టన్ 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 అని. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఈ పత్రికలో ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు. నేనేదో మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పడానికి కోసం చెప్పే ప్రక్రియ కాదు. రైతు బంధు మింగిన అమాత్యుడు ఎవరు? ఆ 7,700 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇది ఒక పత్రికలో వచ్చినటువంటి దాన్ని నేను రైతాంగం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పక్షాన అడుగుతా ఉన్నా. దక్షిణ తెలంగాణ చెందిన ఓ అమాత్యుడి కాంట్రాక్టు బిల్లులు క్లియర్ అయినట్టు సమాచారం ఇక్కడ ఈ పత్రికకు ఉందని చెప్తా ఉంది. అంతేకాకుండా గత ఎన్నికలలో 19 మంది ఎమ్మెల్యేలకు ఈయననే డబ్బులు సమకూర్చిండంట ఎన్నికలలో. కనుకనే ఇప్పుడు ఈ పైసలన్నీ ఆ 1,000 కోట్ల విలువైన బిల్డింగ్లు పెండింగ్లో పెట్టారు. కనుక 1,000 కోట్ల రూపాయలు ఈ గత సర్కారు చేసినటువంటి ఏదైతే పైసలు వేసిండ్రో ఆ రైతు బంధులో పడకపోవడానికి అనుమానం వచ్చింది. అన్నదాతల కంటే అమాత్యుడే ఎక్కువ అయ్యారని కూడా రాసింది పత్రిక. రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ రైతాంగం మరి నవంబర్ 28న రైతు బంధు వేసినందుకు ఈ 7,700 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అని ఇలా రైతాంగం అంతా, తెలంగాణ రైతాంగం అంతా కూడా అడుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తారీఖు వేస్తానని కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. ఇలా డిసెంబర్ ఎంతనే 28 తారీఖు వచ్చింది. నెల రోజుల కరెక్ట్ నెల రోజులు అవుతుంది. మేము ఇలా 28వ తారీఖు నాడు పడాల్సిన పైసలు వాళ్ళు ఆపిండ్రు. కనుక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వ కేసీఆర్ గారి పాలన వస్తే 4వ తారీఖు నుంచి అది ఆగనే ఆగది, నిరంతరంగా వేస్తామని చెప్పినాం. గతంలో చాలాసార్లు ప్రతి సీజన్కి వేసేది, అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఆయన కొన్ని నిజాలే చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తలేడు. ప్రజలను ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారని ఆయన విశ్వసించిండు. కనుకనే ప్రజలు మోసం చేస్తేనే విశ్వసిస్తారని చెప్పిండు. కనుకనే ఇవాళ ప్రజలను, తెలంగాణ ప్రజలతో పాటుగా రైతాంగాన్ని, రైతులను మోసం చేసిండు. ఈయన రైతు బంధు ఖాతాలలో వేస్తానన్నాడు, మోసం చేసిండు. మరి ఇలా ఇవాళ మళ్ళా రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల రుణమాఫీ అయిన 2 లక్షలు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇక తెలంగాణలో అయితే ఒక్క రైతుకు కూడా రాలే, రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ రాలే.
తెలంగాణ రాకముందు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఎట్లుండే, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ పాలనలో రైతాంగం ట్యాంకర్ పెట్టుకొని ఈ రైతుల పరిస్థితి